ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు పర్యటించారు. జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎకరానికి నీరు అందేలా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అత్యధికంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తోందన్నారు. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా 4వ తేదీ పెద్దపల్లి జిల్లాలో 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబంధించిన రైతాంగ సోదరులకి సన్న రకాలకు సంబంధించిన వాటికి అందరికీ కూడా బోనస్ ఇవ్వటం జరిగింది. 2 లక్షల పై చెలుకు 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీకి సంబంధించి ఎక్కడైతే సాంకేతిక పరంగా ఉన్న అనేక అంశాలను కూడా తొలగించి, ఎందుకంటే ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో మరి నిన్న 2,740 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మరో 3 లక్షల మంది రైతాంగ సోదరులకు ఉపయోగపడే విధంగా 2 లక్షల రూపాయల రుణ మాఫీ కార్యక్రమం జరగడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతాంగ తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను దశల వారీగా తొందరలో పూర్తి చేస్తారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ జిల్లాలో వరి ధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ఉండే, తెలంగాణలో కూడా నెంబర్ 1 ఉంది. అటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా సన్నధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనలను మన్నించి పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి సంబంధంగా